అందరికీ ప్రైజ్ లార్డ్. నీవెవరు 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 అంటే గనక నేనిచ్చే టైటిల్ నా వాక్యానికి సామెతల గ్రంథము 17వ అధ్యాయం మరి 10వ వచనం ఇలా సెలవిస్తుంది. బుద్ధిమంతుడు అయితే తన ప్రవర్తనను ఒక్కసారి చెప్తే సరి చేసుకుంటాడు. బుద్ధిహీనుడైతే ఎంత చెప్పినా కొట్టినా తిట్టినా సరే తన ప్రవర్తనను సరి చేసుకోడు. ఈరోజు బుద్ధిమంతురాలువా నీవు? బుద్ధిహీనురాలువా? బుద్ధి ఉన్నదానివా? బుద్ధి లేనిదానివా? అదే బాయ్ అయితే బుద్ధిమంతుడువా? బుద్ధిహీనుడువా? నీ ప్రవక్తను సరి చేసుకోవాలి. ఒక్కసారికి లోబడాలి. దేవుని వాక్యానికి దేవుని మాటకు లోబడుతున్నావా? విధేయత చూపిస్తున్నావా? నీ బుద్ధిమంతుడు అయితే బుద్ధిమంతురాలు అయితే బండ మీద కట్టిన పునాది వల్ల నీ కుటుంబం ఉంటుంది, చక్కబెట్టుకుంటావు. మరి బుద్ధి లేని దానివైతే నీ ఇల్లు ఊడపెరుక్కుంటావు. ఈరోజు నువ్వెవరివి? బుద్ధిమంతుడివా? రాలివా? బుద్ధిహీనుడివా? రాలివా? నిన్నే అడుగుతున్నాడు దేవుడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం ఇలా సెలవిస్తుంది. మరి దేవుని మాట వింటావు కదా? వినాలని ఆశిస్తూ ప్రభునందు మీ సహోదరుడు జోసఫ్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.